ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది విచారణ చేయమంటే, ఆ ఉన్నతాధికారులని ఎవరైతే ఉంటారో వాళ్ళని డబ్బులియ్యండి మిమ్మల్ని వదిలేస్తామని చెప్తున్నారట. దాంతో ఇప్పుడు ఉద్యోగులు తిరగబడ్డ ఉదంతం ఇది. రాష్ట్ర ఉపాధి హామీ పథకం అమల్లో అవినీతి పెరిగిపోయింది అంటూ ఇటీవల సోషల్ ఆడిట్ పేరుతో కింది స్థాయిలో పథకం అమలు చేసే సిబ్బంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చినాయట. బాపట్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు పర్యవేక్షించే కీలక అధికారి ఒకరు అక్రమ వసూల కోసం సాగిస్తున్న వేధింపులు భరించలేక కింద స్థాయి సిబ్బంది ఏకంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయానికి తమ జిల్లా అధికారుల మీద ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్లతో పాటు ఏసీబీకి కూడా పంపినట్టు బాపట్ల జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది మీడియాకు చెప్పుకొచ్చారు. గత 2-3 నెలలుగా జిల్లాలో ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతికి సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన 20 వార్తల క్లిప్పులను రోజు జడ్జ్ చేశారు. బాపట్ల జిల్లా ఉపాధి హామీ పథకం ఎంప్లాయీస్ పేరుతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పంపిన లేఖలో బాపట్ల జిల్లా డ్వామా పీడీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అధికారి జిల్లాలో పనిచేసే 2-3 సిబ్బందిని అనుచరులుగా చేసుకున్నారు. వాళ్ళ ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. బాపట్ల జిల్లాలో నగరం, అద్దంకి మండలాల్లో ఉపాధి హామీ పథకం సిబ్బంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. జిల్లాలో ఏ మండలంలో సోషల్ ఆడిట్ జరిగిన ఓ రాష్ట్ర స్థాయి అధికారి పేరు చెప్పి డ్వామా పీడి తన అనుచర సిబ్బంది ద్వారా ఆ మండల ఉపాధి సిబ్బంది నుంచి 1,00,000 చొప్పున డిమాండ్ చేస్తూ పరిపాటిగా మారిపోయింది. డబ్బులు ఇవ్వని సిబ్బంది మీద ఎక్కువ మొత్తంలో రికవరీ సిఫార్సు చేస్తూ కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారంటూ కంప్లైంట్ చేసుకొచ్చారు.